అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పుష్ప 2తో అల్లు అర్జున్, జవాన్తో దర్శకుడు అట్లీ పాన్ ఇండియా రేంజ్లో అదరగొట్టేశారు. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి కూడా. త్వరలో షూటింగ్కు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తాజాగా దర్శకుడు అట్లీ హైదరాబాద్ చేరుకుని అల్లు అర్జున్తో సినిమా నిర్మాణ పనులకు సంబంధించిన చర్చలు కొనసాగిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. త్వరలోనే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను వెల్లడించనున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ గురించి ఒక వార్త నెట్టింటా వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ అట్లీ సినిమాకు 2 టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఐకాన్, సూపర్ హీరో వంటి వాటిని ఎంపిక చేశారని తెలుస్తోంది. గతంలో దర్శకుడు వేణు శ్రీరామ్ అల్లు అర్జున్తో ఒక సినిమా తెరకెక్కించాలని అనుకున్నారు. అందుకు ఐకాన్ టైటిల్ను ఆయన అనుకున్నారు. అయితే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు అట్లీ సినిమాకు ఐకాన్ టైటిల్ అయితే ఎలా ఉంటుంది అని బన్నీ ఆలోచిస్తున్నారట. అట్లీ కూడా బాగానే ఉందని చెప్పారట. దాదాపు ఇదే టైటిల్ను ఫిక్స్ చేస్తారని సమాచారం. తన కుటుంబం మొత్తం కలిసి కూర్చొని భోజనం చేయాలని, కౌగలించుకొని ప్రేమగా మాట్లాడుకునే రోజు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తానని నటుడు మంచు మనోజ్ తెలిపారు. భైరవం ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఇచ్చిన పాడ్కాస్ట్లో ఆయన తన మనసులోని మాట బయటపెట్టారు. నా కుమార్తెను నాన్న ఎత్తుకుంటే చూడాలి అనుకుంటున్నా అంటూ భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి అంటే తనకెంతో ఇష్టమన్నారు. ఆయనపై ఎలాంటి కోపం లేదని చెప్పారు. తాజా పరిణామాల రీత్యా అమ్మను ఎంతో మిస్ అవుతున్నా. అమ్మను కలవాలంటే పలు కండిషన్స్ పెట్టారు. ఆమెను కలవాలంటే పర్మిషన్ తీసుకోవాలి, లేదంటే నేను వెళ్తే ఆమె ఇంటి బయటకు వచ్చి కలవాలి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఆమె కూడా మమ్మల్ని ఎంతో మిస్ అవుతుంది. అప్పుడప్పుడు మా వద్దకు వస్తూ ఉంటుంది. పాప అంటే అమ్మకి ఎంతో ఇష్టం. గొడవల కారణంగా అక్కను దూరం పెట్టాను. ఇటీవల తన ఆధ్వర్యంలో జరిగిన టీచ్ ఫర్ చేంజ్ ఈవెంట్కు నేను వస్తానో రానో కూడా ఆమెకు తెలియదు. కానీ ఆమె కోసమే వెళ్ళాను. ఇంతకాలం నేనేమైపోతానోనని తను ఎంతో భయపడింది. దేవుడి దయ, నా పిల్లలు, అభిమానులు ఇచ్చిన ధైర్యం వల్ల నిలబడ్డాని అని చెప్పారు. బాలీవుడ్ నటి అనుష్క శర్మ, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు తమ ఆధ్యాత్మిక చింతనతో మరోసారి నెటిజన్ల మనసులను గెలుచుకున్నారు. ఇటీవల వీరిద్దరూ బృందావన్లోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు అయిన ప్రేమానంద్ మహారాజ్ను దర్శించుకుని ఆశీస్సులు పొందిన విషయం తెలిసిందే. తాజాగా అయోధ్యలోని హనుమాన్ గరిహి ఆలయాన్ని సందర్శించారు ఈ దంపతులు. ఈ ఆలయ సందర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ ఆకస్మిక మరణం పట్ల ఆయన సహనటుడు విందు దారాసింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. త్వరలో విడుదల కానున్న సన్ ఆఫ్ సర్దార్ 2 చిత్రంలో ముకుల్ దేవ్తో కలిసి పనిచేసిన విందు ఆయనతో తనకున్న అనుబంధాన్ని, కొన్ని వ్యక్తిగత విషయాలను ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ పంచుకున్నారు. ముకుల్ మనల్ని విడిచి వెళ్లినా మన అందరి హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు అని విందు భావోద్వేగంతో అన్నారు. సన్ ఆఫ్ సర్దార్ 2 చిత్రీకరణ సమయంలో ముకుల్ దేవ్ బాగా బరువు పెరిగారని, అయితే అజయ్ దేవగన్ సహాయంతో వ్యాయామాలు చేసి బరువు తగ్గాడని విందు గుర్తు చేసుకున్నారు. సన్ ఆఫ్ సర్దార్ 2లో ఆయన అద్భుతంగా నటించారు. గత ఏడాది ఆగస్టులో స్కాట్లాండ్లో 4 రోజుల పాటు మేమంతా కలిసి షూటింగ్ చేశాం. అప్పుడు ముకుల్ కొంచెం బరువు పెరిగారు. దాంతో అజయ్ దేవగన్ ఆయనకు వ్యాయామంలో సాయం చేశారు. దానివల్ల ఆయన మళ్లీ ఫిట్గా మారారు. కానీ షూటింగ్ ముగించుకొని తిరిగి వచ్చాక మళ్లీ బరువు పెరిగారు. ఆయన చాలా మంచి మనసున్న వ్యక్తి అని విందు తెలిపారు. బాలీవుడ్లో బంధుప్రీతిపై తరచుగా చర్చలు జరుగుతున్నాయన్న విషయం తెలుస్తున్నాయి. ఈ విషయంపై నటి అదా శర్మ తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సినిమా కుటుంబం నుండి వచ్చి ఉంటే తనను హర్రర్ సినిమాతో పరిచయం చేసేవారు కాదని ఆమె పేర్కొన్నారు. అదా శర్మ తన కెరీర్ను 2008లో విడుదలైన హర్రర్ సినిమా 1920తో ప్రారంభించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ ఒక నటిగా మంచి గుర్తింపు లభించలేదు. దీనిపై అదా శర్మ మాట్లాడుతూ, నేను సినిమా కుటుంబం నుంచి వచ్చి ఉంటే నన్ను పరిచయం చేయడానికి ఒక పర్ఫెక్ట్ రొమాంటిక్ సినిమా కోసం వేచి ఉండేవారు. నా కుటుంబం నన్ను హర్రర్ సినిమా చేయనిచ్చేది కాదు. ఎవరూ తమ కెరీర్ను దెయ్యం పట్టినట్లు నల్లటి పళ్లతో తెరపై కనిపిస్తూ ప్రారంభిస్తారు. ప్రముఖుల కుటుంబం నుండి వచ్చి ఉంటే ఒక సాధారణ రొమాంటిక్ సినిమాతో నా కెరీర్ ప్రారంభమయ్యే అవకాశం ఉండేది. నేను 1920తో ప్రారంభించాను. అందుకు నేను అదృష్టవంతురాల్ని. నేను ఏదైనా కొత్తగా ప్రయత్నించినప్పుడల్లా ప్రేక్షకులు నన్ను అంగీకరించారు. బహుశా అందుకే సినీ నిర్మాతలు కూడా నన్ను విభిన్న పాత్రల్లో నటించడానికి ధైర్యం చేస్తున్నారు అని అన్నారు. కోలీవుడ్ నటుడు సింభు కీలక పాత్రలో పోషించిన చిత్రం థగ్ లైఫ్ మణిరత్నం దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంది. చెన్నై వేదికగా శనివారం రాత్రి థగ్ లైఫ్ బ్రాండ్ ఆడియో రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో పాల్గొన్న సింభు తన సినీ కెరీర్
తగిలిన ఎదురుదెబ్బలు గుర్తు చేసుకున్నారు. బీపీ సాంగ్ రెడ్ కార్డ్ వివాదాలపై ఆయన మాట్లాడారు. క్లిష్ట సమయంలో తన తల్లిదండ్రులు, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, దర్శకుడు మణిరత్నం అండగా నిలిచారంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న కష్టకాలంలో నా తల్లిదండ్రులు అండగా నిలిచారు. నాలో ధైర్యం నింపారు. నటుడిగా స్ఫూర్తి నింపిన వ్యక్తి మాత్రం కమల్ హాసన్. చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగాను. నటుడిగా నన్ను నేను మలుచుకున్నాను. నాకే కాదు, నాలాంటి ఎంతో మందికి ఆయనే స్ఫూర్తి. ఒకానొక సమయంలో నేను వరుస సినిమాలు చేస్తున్నప్పుడు కమల్ హాసన్ ని రీప్లేస్ చేసే నటుడు వచ్చాడంటూ చాలా మంది కామెంట్ చేశారు. నిజం చెప్పాలంటే ఆయన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు. నా దృష్టిలో ఆయన ఒక గొప్ప నాయకుడు అంటూ సింబు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ సహ యజమాని నటి ప్రీతి జింటా మంచి మనసు చాటుకున్నారు. సౌత్ వెస్ట్రన్ కమాండ్లోని సైనిక వితంతువుల సంక్షేమ నిధికి 1.10 కోట్ల విరాళం ప్రకటించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ విరాళం అందజేశారు. జైపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ కమాండర్, ప్రాంతీయ అధ్యక్షుడు సప్తాశక్తి, ఆర్మీ కుటుంబాలు హాజరైన సందర్భంగా ఈ విరాళం అందించారు. వీర నారీమణుల సాధికారతకు, వారి పిల్లల చదువు కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. సైనికులు చేసిన త్యాగాలకు వెలకట్టలేమని, కానీ వారి కుటుంబాలకు అండగా ఉందామని ఈ సందర్భంగా ప్రీతి జింటా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జైపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మన సాయుధ దళాల ధైర్యవంతులైన కుటుంబాలకు ఎంతో కొంత సాయం చేయడం అనేది గౌరవం, బాధ్యత రెండు. మన సైనికులు చేసిన త్యాగాలను నిజంగా తిరిగి చెల్లించలేం, కానీ మనం వారి కుటుంబాలకు అండగా నిలిచి వారిని ముందుకు సాగడానికి మద్దతు ఇవ్వగలం. భారతదేశ సాయుధ దళాల పట్ల మేము అపారమైన గర్వాన్ని కలిగి ఉన్నాం. మన దేశం, మన ధైర్యవంతులైన దళాలకు మద్దతుగా నిలబడతామని ప్రీతి జింటా అన్నారు. స్పిరిట్లో ప్రభాస్ సరసన నటించే కథానాయిక ఎవరన్నది తేలిపోయింది. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ శనివారం సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ప్రకటించారు. తన గత సినిమా యానిమల్లో రెండో నాయికగా కనువిందు చేసిన తృప్తి డిమరిని ఇప్పుడు ప్రభాస్కు జోడీగా ఖరారు చేశారు సందీప్. ఇదొక శక్తివంతమైన పోలీస్ కథతో యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబు కానుంది. ఈ చిత్రం కోసమే ప్రభాస్ తొలిసారి పోలీస్ యూనిఫామ్ ధరించనున్నారు. ఇందులో ఆయన మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త లుక్లో కనువిందు చేయనున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభించనుంది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ రీసెంట్గా కేన్స్లో సందడి చేసింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 13 నుండి 24 వరకు జరగ్గా చివరి క్షణాల్లో వచ్చి ఆలియా అలరించింది. కేన్స్కి వెళ్లకముందే తన స్టన్నింగ్ లుక్కి సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. హలో కేన్స్ అనే క్యాప్షన్తో అభిమానులతో పంచుకున్న ఈ ఫోటోలో కొంటె చూపులతో కాల్చేలా ఆలియా లుక్స్ ఉన్నాయి. అయితే కేన్స్లో డిఫరెంట్ డ్రెస్లలో ఆలియా భట్ ఫోటో షూట్ చేస్తున్న సమయంలో అభిమానులు ఓ విషయాన్ని గమనించారు. ఆమెకి సంబంధించిన వీడియోలో ఆలియా కడుపు కొద్దిగా ముందుకొచ్చినట్టు గుర్తించారు. దాంతో ఆలియా భట్ మళ్లీ గర్భం ధరించిందని, త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుందనే వార్తలు నెట్టింటా షికారు చేస్తున్నాయి. అయితే దీనిని కొందరు కొట్టిపడేస్తున్నారు. అలాంటిదేమీ లేదని అంటున్నారు. ఆలియా భట్ 2022 నవంబర్లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డకు 2.5 ఏళ్లు కాగా ఇప్పుడు ఆలియా మళ్లీ తల్లి కాబోతుందనే కొత్త ప్రచారం ఊపందుకోవడం గమనార్హం. ఆలియా భట్ పెళ్లికి ముందే ఆమె గర్భం ధరించిందని అప్పట్లో రూమర్లు వచ్చాయి. అయితే ఆ బిడ్డ 7 నెలలకే పుట్టిందని కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వడంతో వాటికి చెక్ పడింది. ఆలియా భట్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకే ఒక్క తెలుగు సినిమాతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటి భాగ్యశ్రీ బోర్సే. ఆ పాపులారిటీతోనే ఇప్పుడు చేతి నిండా క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంటుంది. ఆ విషయాలే మీకోసం. నైజీరియాలోని లాగోస్లో భాగ్యశ్రీ బోర్సే చదువుకుంది. భారతదేశం తిరిగి వచ్చి ఆమె బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీలో చేరింది. ఆ సమయంలోనే మోడలింగ్ కెరీర్గా ఎంచుకొని ఒక ఏజెన్సీతో కలిసి పనిచేస్తుంది. వాళ్ళు వ్యాపార బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరించి క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్తో ఆమె ప్రసిద్ధి చెందింది. విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న కింగ్డమ్ సినిమాలో నుంచి విడుదలైన హృదయం లోపల సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇందులో ఆమె చాలా ఇంటిమేట్గా కనిపించింది. ఈ విషయమై ఆమెను అడగ్గా క్యారెక్టర్కి 100% న్యాయం చేయడానికి అలా నటించా, స్టార్డమ్ అందుకోవడానికి కాదు. ఇందులోని హీరోయిన్ పాత్రలో కేవలం రొమాంటిక్ యాంగిలే కాదు, యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. అందుకే ఈ సినిమా కోసం నేను కూడా ఒక కామన్ ఆడియన్స్ లాగా ఎదురు చూస్తున్నాను అని భాగ్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బలగం సినిమాలో చిన్నతాత పాత్ర పోషించిన నటుడు జీవీ బాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన వరంగల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలిసి చిత్ర దర్శకుడు వేణు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. జీవీ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. జీవీ బాబు మొత్తం నాటక రంగంలోనే గడిపారు. చివరి రోజుల్లో ఆయన్ని బలగంతో వెండితెరకు పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న రిలీజ్కి రెడీ అయింది. ఈ సమయంలో థియేటర్లు బంద్ అంటూ హంగామా చేశారు. తమ డిమాండ్ల సాధనకు సినిమా థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబిటర్లు నిర్మాతలను హెచ్చరించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారా? సినీ పెద్దలు అగ్రనటులను వైసీపీ ప్రభుత్వం ఎలా చూసిందో, ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మర్చిపోయారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇకపై వ్యక్తిగత చర్చలుండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని అన్నారు. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ కి కృతజ్ఞతలంటూ పవన్ కళ్యాణ్ కార్యాలయం శనివారం సాయంత్రం ప్రకటనను విడుదల చేసింది. అయితే పవన్ ప్రకటన వచ్చిన వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బన్నీవాసు, నిర్మాత నాగవంశీ స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా ఉంటాయి, అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల రుచిలో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే ప్రొడ్యూసర్స్ గానీ, డిస్ట్రిబ్యూటర్స్ గానీ, ఎగ్జిబిటర్స్ గానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒక్కరు డిప్యూటీ సీఎం అయిన వాళ్ళనే మనం ఇరిటేట్ చేస్తామంటే మన యూనిటీ ఎలా ఉంది అని ప్రశ్నించుకునే సమయం వచ్చింది అని రాసుకొచ్చారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాత నాగవంశీ కూడా ఈ ఇష్యూపై స్పందిస్తూ కీలకమైన సమస్యలు పరిష్కరించాల్సిన సమయంలో అనవసరంగా కొత్త సమస్యలు సృష్టించారు. ఇప్పుడు అవే పెద్ద సమస్యలుగా మారాయి. కామన్ సెన్స్ తో ఆలోచించి ఉంటే ఇలాంటి సమస్య వచ్చి ఉండేది కాదు కదా అని నాగవంశీ తన ట్వీట్లో పేర్కొన్నారు. థియేటర్ల బంద్ అనేది కేవలం ఊహాగానాలు మాత్రమే అని, జూన్ 1న థియేటర్ల బంద్ ఉండడం లేదని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. గుణ హ్యాండ్మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నీలిమ గుణ నిర్మాణంలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం యుఫోరియా. నూతన నటీ నటులతో గుణశేఖర్ ఓ ట్రెండీ టాపిక్ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్ రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచిలి, అడ్డాల పృథ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనికారెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ బాలకృష్ణ, రవిప్రకాష్, నవీనారెడ్డి, లిఖిత నాయుడు వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫ్లై హై అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ మేరకు ఏఎంబీలోని శరత్ సిటీ మాల్లో సాంగ్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఫ్లై హై అంటూ సాగే ఈ పాటను కిట్టు విశాప్రగడ రచించారు. కాలభైరవ అందించిన వాణి ట్రెండీగా ఉంది. ఇక ఈ పాటను కాలభైరవ, పృథ్వీచంద్ర, గాయత్రి నటరాజన్ ఆలపించారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి వేడుకలు సందడి చేశారు. ఆయన తన సన్నిహితుడైన అయాజ్ ఖాన్ వివాహానికి హాజరయ్యారు. ముంబైలో జరిగిన ఈ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పెళ్లికి అతని సోదరుడు సుహైల్ ఖాన్, మేనలుడు నిర్వాన్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ పెళ్లికి హాజరైన సల్మాన్ ఖాన్ తన అత్యంత భద్రతా నడుమ కనిపించారు. పెళ్లి జంటను ఆశీర్వదించేందుకు Y+ సెక్యూరిటీ సిబ్బందితో వచ్చారు. మే 20న తన నివాసమైన గెలాక్సీ అపార్ట్మెంట్స్లో ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సల్మాన్ పెళ్లిలో ప్రత్యక్షమయ్యారు. ఇషా చాబ్రియా అనే 36 ఏళ్ల మహిళ నటుడి ఇంట్లోకి ప్రవేశించడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. బాంద్రా కోర్టులో హాజరుపరచగా ఆమెను 14 రోజులు రిమాండ్కు తరలించారు. అగ్ర కథానాయకుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. సుజిత్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఓజీ. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వారి కోసం చిత్ర బృందం క్రేజీ అప్డేట్ నిచ్చింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫైరింగ్ వరల్డ్ 25 సెప్టెంబర్ 25 అని పేర్కొంది. ఈ ప్రకటనతో పవన్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. టాలీవుడ్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ప్రముఖ నిర్మాత అరవింద్ స్పందించారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ నలుగురు అంటూ 2 రోజుల నుంచి వార్తలొచ్చాయి. వారి కబంధ హస్తాలోనే ఇండస్ట్రీ ఉన్నట్లు చిత్రీకరించారు. ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురులో నేను లేను. ఆ నలుగురు అనే మాట 15 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. తర్వాత నలుగురు 10 మంది అయ్యారు. అది ఎవరూ పట్టించుకోలేదు అని పేర్కొన్నారు. ఆ నలుగురి వ్యాపారం నుంచి కోవిడ్ సమయంలోనే నేను బయటకు వచ్చేసా. తెలంగాణలో నాకు ఒకే థియేటర్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లలో నావి 15 లోపే. లీజు పూర్తయ్యాక వాటిని రెన్యువల్ చేయొద్దని మా స్టాఫ్కి చెబుతూ ఉంటా. అవి కూడా త్వరలో ఉండవు. సినిమాలు నిర్మించడమే 50 ఏళ్లుగా నా వృత్తి. జూన్ 1 నుంచి థియేటర్లు మూసేస్తామనే ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందన సమంజసమైంది. తాజా పరిణామాలపై జరిగిన ఏ సమావేశానికి నేను వెళ్లలేదు. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్లు, అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ని వెళ్లొద్దని చెప్పా. సింగిల్ స్క్రీన్స్ కష్టాల్లో ఉన్నాయి. అయితే యజమానులు, ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ గిల్డ్ సంప్రదించాలి. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా థియేటర్లు మూసేస్తామని అనడం దుస్సాహసమే. మన ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోరాడుతున్న వ్యక్తి ఆయన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు గారు మనకు తెలిసిన వారే కదా, కలుద్దామన్నారు. కానీ ఛాంబర్ వాళ్ళు ఎవరూ వెళ్లలేదు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక కలిసి వెళ్ళాలి కదా, ఎవరూ వెళ్లలేదు అని అన్నారు.
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యానంద హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇఖేస్. ఈ సినిమా విడుదల తేదీని మ్యాడాక్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ వార్ డ్రామా చిత్రం 2025 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చిత్ర బృందం ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఒక ఆసక్తికరమైన అనౌన్స్మెంట్ టీజర్ను విడుదల చేసింది. ఇఖేస్ చిత్రం 1971 ఇండో-పాక్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రాపాల్ జీవితం ఆధారంగా తెరకెక్కబోతుంది. పరమవీర చక్ర పురస్కారం పొందిన అతిపిన్న వయస్కులలో ఒకరైన ఖేత్రాపాల్ ధైర్యం త్యాగాలను ఈ సినిమా చూపించబోతుంది. విడుదలైన టీజర్లో 1971 నాటి బాసంథర్ యుద్ధం సమయంలో పంపిన ఒక టెలిగ్రామ్ కనిపిస్తోంది. ఆ టెలిగ్రామ్ అరుణ్ ఖేత్రాపాల్ మరణ వార్తను తెలియజేస్తుంది. ఈ టీజర్ యుద్ధ సన్నివేశాలతో పాటు ఖేత్రాపాల్ శౌర్యంగా పోరాడుతున్న దృశ్యాలను చూపిస్తూ ఉత్కంఠగా సాగింది. ఈ సినిమాలో అగస్త్యానందతో పాటు సీనియర్ నటుడు ధర్మేంద్ర, పాథల్లోక్ నటుడు జైదీప్ అహ్లావత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ క్రేజీ కాంబో అనగానే గుర్తొచ్చే సినిమా నువ్వు నాకు నచ్చావు. 2 దశాబ్దాల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాల జాబితాలో టాప్లో ఉంటుంది. ఎప్పుడు చూసినా చాలా ఫ్రెష్ ఫీల్ అందించేలా సాగుతూ అందరికీ పసందైన వినోదాన్ని అందిస్తుంది. మరి వెంకీ, త్రివిక్రమ్ మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తే ఎలా ఉంటుంది? ఈ ఇద్దరు మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మ్యాచ్ చేసేందుకు రెడీ అవుతున్నారని ఓ వార్త ఫిలిం నగర్లో హల్చల్ చేస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన ఉండబోతుందట. తాజా టాక్ ప్రకారం ఈ మూవీ ప్రకటన జూన్ 6న గ్రాండ్గా ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. ఇంతకీ ఇదే నిజమైతే ఈ ఇద్దరు ఎలాంటి సినిమాతో ఆడియన్స్ ను పలకరించబోతున్నారనేది మాత్రం సస్పెన్స్ గా నెలకొంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లో రుక్మిణి వసంత్ ఫీమేల్ లీడ్ రోల్లో మెరవబోతుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్ పై వెంకీ, రుక్మిణి వసంత్ కాంబినేషన్ అందరి అటెన్షన్ తమ వైపు తిప్పుకోవడం గ్యారంటీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు మా వాడు గేమ్ చూసా ఈ సీజన్లో? అరే నేను చెప్తున్నా కదా, ఈసారి కప్ 100% ఆర్సీబీదే. ఈసారి కప్ నమ్దే. ఏంటి, మా ముంబై ఇండియన్స్ ఉండగా ఆర్సీబీ గెలుస్తుందా? నో ఛాన్స్. ఏ డౌటా? ఇవన్నీ అవుతుంటాయి, వదిలేండి. షష్ఠి పూర్తి సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. ఆకాంక్ష చెప్పినట్టు థియేటర్స్కి వచ్చేస్తున్నాము షష్ఠి పూర్తి సినిమాతో. గుర్తుపెట్టుకోండి, ఓకే? సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.